day. Hey guys, hi, welcome back to my channel Sai Sindhu Talks and Vlogs. Welcome back to one more vlog. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే వైకుంఠ ఏకాదశి కదండి. సో అందుకని పూజ స్టార్ట్ చేశానన్నమాట. మార్నింగ్ 6కి లేచి ఇంకా మొత్తం బయట అంతా అలికేసి ముగ్గు వేసేసి నెక్స్ట్ ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పూజ చేసేద్దాము అని చెప్పేసి చేసేస్తున్నానండి. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసానన్నమాట. సింపుల్గా అలా ఫ్లవర్స్తో మొత్తం అంతా కూడా దేవుళ్ళందరికీ పెట్టేసి నెక్స్ట్ ఇంకా పూజ చేసేసానన్నమాట. నేనైతే ఇలా నా డే అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ వ్లాగ్ అయితే ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ గురించి. యాక్చువల్లీ కొంతమంది కమెంట్స్ చేశారన్నమాట, మీ డైలీ రొటీన్ని షేర్ చేయండి అక్క అనేసి. అందుకని నేను ఆ వ్లాగ్స్ కూడా చేద్దాము అని చెప్పేసి చేస్తున్నానండి. ఇదైతే ఇక నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తుంటాను నేనైతే. సో ఇవాళ ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ రొటీన్ అండి. 6 నుంచి 10:30, 11 దాకా నేనేం చేస్తాను డైలీ అనేది ఈ వ్లాగ్ అన్నమాట. సో మీరైతే చూసేయచ్చు నేనేం చేస్తాను అనేది. డైలీ ఇదే ఉంటుందండి ప్రాసెస్. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోవడం, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా పూజ చేసుకోవడం, టిఫిన్ చేయడం, బాబుని రెడీ చేయడం, అదే సరిపోతుందన్నమాట. మొత్తం అంతా కూడా మార్నింగ్ సెషన్ అంతా ఇదే ఉంటుంది. 11:30 దాకా ఈ వర్కే ఉంటుందండి నాకైతే. సేమ్ రొటీన్ కాబట్టి నా రొటీన్ ఎలా ఉంటుందో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా నేనైతే పూజ చేసేసానండి. యాక్చువల్లీ టెంపుల్కి పోవాలి అని అనుకున్నాం, వైకుంఠ ఏకాదశి కదా, ముక్కోటి ఏకాదశి. బట్ వెళ్ళలేదు, ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి అస్సలు కుదరదు టెంపుల్స్కి అలా వెళ్ళడానికి. ఎందుకంటే వాడిని బయటికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం దేనికి అని చెప్పేసి ఇంట్లోనే ఇలా సింపుల్గా నేనైతే నా పూజను చేసుకున్నానండి. ఎక్కడి నుంచి చేసుకున్నా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు అని నేనైతే ఫీల్ అవుతాను. టెంపుల్కి వెళ్ళాలి, బట్ మనకు మనసులో ఉంటే చాలు దేవుని మీద, దేవుడికి అది ఖచ్చితంగా తెలుస్తుంది అని నేనైతే అనుకుంటానండి. సో ఇదే అన్నమాట, నా పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని మిస్టేక్స్ ఇంతకుముందు చేశాను, ఇప్పుడు అది లేకుండా మంచిగానే పూజ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఈ చిట్టి దీపాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. రీసెంట్గానే పర్చేస్ చేశాను వాటిని, చాలా బాగున్నాయి. ఇవాళనే పెట్టానన్నమాట, ఇంకా ఫస్ట్ టైం. సో నా పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కన్నయ్య దేవాంశ్ లేచేసాను అనమాట. వాడిని ఇంకా రెడీ చేయాలి కదా. నేను లేచి నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయేసరికి వాడిక లేచేస్తాడు. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది మా వాడిది. ఇదే టైమింగ్ అంటూ లేవ్వడన్నమాట. ఒకసారి 6కే లేస్తాడు, ఇంకొకసారి 7:30, ఇంకొకసారి 8కి, లేదంటే ఒక్కొక్కసారి 4 o'clockకి కూడా యాక్టివ్ అయిపోతాడన్నమాట బాగా. అది తన స్లీపింగ్ అవర్స్ అంతా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇలా వాడైతే ఆడుకుంటూ ఉంటాడు బాగా. వాడికి ఒక టాయ్ నిన్ననే వాళ్ళ అమ్మమ్మ తీయించింది, అది దాన్ని ఎలా చేస్తున్నాడో చూడండి. ఫుల్ వదలడం లేదు అస్సలు, బాగా ఆడుకుంటున్నాడు వాడైతే దాంతో. యాక్చువల్లీ వాడికి ఇలాంటి టెడ్డీ బేర్స్, ఇలాంటి టాయ్స్ అంటే బాగా ఇష్టము. వాటితో చాలా బాగా ఆడుకుంటాడు. బేసికలీ ఇప్పుడు పిల్లలంతా కూడా ఇలానే మంచిగా ఆడుకుంటారండి, దేన్ని కూడా వదలరు. మా వాడైతే మరీ దాన్ని ఏది ఇచ్చినా సరే నోట్లోనే పెట్టుకుంటున్నాడు ప్రతిదీ కూడా. బేసికలీ పిల్లలంతా అంతేనేమో, ఈ 6 months తర్వాత ప్రతిదీ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారేమో. సో చింటూ కూడా అలానే మొత్తం నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. స్నానం అంటే మా వాడికి అయితే చాలా ఇష్టం అండి.
అస్సలు ఏడవని కూడా ఏడవడు. స్నానం చేయించేటప్పుడు కొంతమంది పిల్లలు ఏడుస్తారు కదా! కానీ మా వాడైతే ఏడ్చడు. వాటర్ అయితే కాగబెట్టేసాను. నెక్స్ట్ ఇంకా వాడికి స్నానం చేయించిన తర్వాత టిఫిన్ కూడా చేసేద్దామని చెప్పేసి ఇవాళ నేనైతే సింపుల్‌గా ఇలా పొంగల్ చేసేసానండి. పొంగల్ అయితే చాలా ఈజీ కదా! జస్ట్ పెసరబ్యాళ్ళు, రైస్ అది మొత్తం అంతా కుక్ అయిన తర్వాత అందులో పోపు వేసేయడం అంతే. ఇది చాలా ఈజీ. ఎవరైనా కూడా చేసేయచ్చు. నేనైతే చాలా త్వరగా చేసేస్తా. అందులోకి చట్నీ ఎప్పుడు రొటీన్‌గా ఉంటుంది అనేసి పెరుగు పచ్చడి చేశామన్నమాట. అది మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం. ఆ రెండిటి కాంబినేషన్ బావుంటుంది అని వాళ్ళెప్పుడో చెప్తే ఇంకా చేసేసానండి. పెరుగు పచ్చడి అందులో సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక ఇక్కడ కన్నయ్యకి స్నానం అయిపోయిందండి. మా వాడి స్నానం చూసారు గదా! మొబైల్ అంటే చాలు ఫుల్‌గా చూసేస్తూ ఉంటాడు. ఇంకా వాడిని రెడీ చేయడం అంటే అదేంటో సామెత ఉంటుంది గదా! అలా అన్నమాట. వాడిని రెడీ చేయడం చాలా కష్టం. బట్ ఇంకా నేను అది షూట్ చేయలేకపోయాను. వాడిని రెడీ చేసింది. ఇంకా ఫైనల్ లుక్ ఒకటి చూయిద్దాము అని చెప్పేసి ఇది చూపిస్తున్నానండి. చాలా అల్లరి చేస్తాడు. వాడిని రెడీ చేయాలంటే నాకు తల ప్రాణం తోక్కొచ్చినట్టుంటుంది. రెడీ చేసిన తర్వాత చూడండి ఎలా గెంతులేస్తూనే ఉంటాడు. కొత్తగా ఇప్పుడు కొన్ని మాటలు కూడా చెప్తున్నాడన్నమాట మాకు. ఓ ఓ అని చెప్పి మాటలన్నీ చెప్తున్నాడు. వాడి మాటలన్నీ కూడా చాలా క్యూట్ క్యూట్‌గా చాలా బాగున్నాయి. వినడానికి చాలా బాగుంటుంది. ఇలా పిల్లలు ఉంటే ఏంటంటే మనకి టైం అనేది అస్సలు తెలీదండి. నాకైతే అస్సలు తెలియనే తెలీదు. డేస్ ఎలా గడిచిపోతున్నాయో ఏంటో. అసలు వాడితో ఉన్నప్పటి నుంచి డేస్ అంతా కూడా అలా ఫాస్ట్‌గా ఫటాఫటా అయిపోతున్నాయి. మా వాడితో మాకైతే మా డే ఇలా ఉందన్నమాట. టైమింగే తెలియడం లేదండి అస్సలు. సో, బాబుని ఇంకా నెక్స్ట్ వాడిని రెడీ చేసిన తర్వాత కాసేపు ఆడించడం, దాని తర్వాత ఇంకా వాడికి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టడం అంతే. ఇంకా ఇక్కడ హాయ్ చెప్తున్నాను. ఇంకా చెప్తుంటే వాడు ఇంకా నవ్వుతున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అనేసి చెప్తున్నానండి. అప్పుడు ఇంకా వాడు నవ్వుతున్నాడు. మా మమ్మీ ఏదో నాకు చెయ్యి ఊపుతుంది అని చెప్పి నవ్వుతున్నాడన్నమాట బాబు అయితే. ఇట్లా పిల్లలుంటే టైం తెలీదండి మనకు. చాలా బావుంటుంది. వాళ్ళు చేసే క్యూట్ క్యూట్ యాక్షన్స్ అన్నీ కూడా మనకు చాలా బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇక నేనైతే టిఫిన్ తిందామని చెప్పేసి తినేస్తున్నాను ఇంకా. టిఫిన్ తినేసరికి డైలీ 10 అబోవే అవుతుందండి నాకైతే. పిల్లలుంటే అంతే గదా! ఇక వాళ్ళని మొత్తం రెడీ చేసి పడుకోబెట్టిన తర్వాత మనం తినాలి ఇంకా నెక్స్ట్. ఆ తర్వాత కాస్త అలా ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఇలా జడ ఇంకా చిక్కు తీసుకొని జడ వేసేసుకుంటున్నాను. అంతే అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంటాయి ఇంకా మార్నింగ్ చేసుకున్న టిఫిన్ సెక్షన్ ఐటమ్స్, యుటెన్సిల్స్ అన్నీ ఉంటాయి గదా! అవంతా ఇంకా వాషింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇదే ఉంటుంది. ఎవరికైనా మార్నింగ్ రొటీన్ అంటే సేమ్ గదా! చేసుకున్నవన్నీ కూడా వాష్ చేసేసుకోవడం, వాటిని మరీ ఇంకా నీట్‌గా పెట్టేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవాలి గదా! అన్నీ. ఇదే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి హౌస్ వైఫ్ అందరికీ కూడా అదే అనుకుంటా. ఇలానే ఉంటుంది డే మొత్తం కూడా చేయడం, వాటిని మళ్ళీ ఇంకా క్లీన్ చేసుకోవడం ఇదే ఉంటుంది ఈ సెక్షన్‌ని. నేనైతే నా యుటెన్సిల్స్‌నన్నిటిని క్లీన్ చేసేసుకున్నాను. మంచిగా ఇలా వాష్ చేసి ఇట్లా పెట్టేసుకుంటానండి. అవంతా ఆరిపోయిన తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటానన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంత వర్క్ చేసిన తర్వాత మనకి కాస్త రిలాక్సేషన్ ఉండాలి గదా! కాబట్టి నేనైతే కొద్దిగా పాలని వేడి చేసుకుంటానండి. వర్క్ అంతా అయిన తర్వాత కొంచెం అలా పాలు తాగితే మంచిగా ఉంటుంది. హెల్తీగా ఉంటాము అని చెప్పేసి పాలనైతే తీసుకుంటాను నేనైతే. జస్ట్ పాలు, మిల్క్ మాత్రమే కాకుండా అందులో నేనైతే ఈ ఉమెన్స్ ప్లస్ అనేది యాడ్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే మంచిగా ప్రోటీన్స్ అన్నీ కూడా వస్తాయి. మిల్క్ కూడా మంచిగా ఉంటుంది బాబుకి అని చెప్పేసి అది కూడా వేసుకుంటానండి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నేను కుంకుమ పువ్వు కూడా వేసుకునేదాన్ననమాట. అదే అలవాటయిపోయింది. అలానే తీసుకుంటాను ఇప్పుడు కూడా. సో, వర్క్ అంతా అయిన తర్వాత ఫైనల్లీ ఇలా కొంచెం హార్లిక్స్‌తో కొద్దిగా ఇమ్యూనిటీని మరీ తెచ్చుకుంటానన్నమాట. వర్క్ అంతా చేసి అంటే బేసికల్లీ ఇంకా అలసిపోతాం కదా! కాస్త. సో, అలా కాస్త హార్లిక్స్‌తో చిల్ అవుతానన్నమాట.
సో, ఇంతే అండి ఇవాల్టి బ్లాగ్ అయితే. నా డైలీ రొటీన్‌ని నేను షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ నుంచి మార్నింగ్ 6:00 నుంచి 10:30, 11 వరకు ఇదే ఉంటుంది. టిఫిన్ చేయడం, పూజ చేసుకోవడం, నేను రెడీ అవ్వడం, బాబుని రెడీ చేయడం. అంతే ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ ఉంటాయి గదా! ఇలా అన్నీ ఉంటాయి. బేసికల్లీ లేడీస్ కంటే, హౌస్ వైఫ్స్ కంటే అంతే అండి. ఇలానే ఉంటుంది లైఫ్ మార్నింగ్. బాబు ఉన్నాడు కాబట్టి నాకింకా కాస్త ఇబ్బందవుతుందన్నమాట. బట్ స్టిల్ ఐయామ్ మేనేజింగ్ అన్నమాట అన్నీ కూడా. బాబుని చూసుకోవడం, ఇంట్లో అన్నీ చేసుకోవడం అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటున్నాను. అలవాటైపోయింది. ఇక్కడ మా ఇంట్లో వచ్చినప్పటి నుంచి. అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే జస్ట్ బాబుని చూసుకోవడం ఒకటే ఉండింది. బట్ ఇక్కడ అలా కాదు కదా! మొత్తం అంతా మనమే చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నా. స్టిల్ ఐయామ్ హ్యాపీ. ఇది కూడా బావుంది. ఈ లైఫ్ కూడా బావుంటుందన్నమాట. ఎవ్రీథింగ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలన్నమాట. గర్ల్స్ మ్యారేజ్ తర్వాత నాకు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. సో, నా వీడియో మీకెలా నచ్చిందో, ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకైతే చెప్పండి. ఇంతే అండి ఇవాల్టి వ్లాగ్ అయితే నా మార్నింగ్ రొటీన్‌ని షేర్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేనైతే చేస్తూనే ఉంటాను. నా సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే చేస్తాను. చేయకుండా అయితే వదలను. ఎలాగైనా కానీ ఎంత వర్క్ ఉన్నా సరే యూట్యూబ్‌కంటూ నేను కొంచెం నా టైంని ఇస్తానన్నమాట ఖచ్చితంగా. బికాజ్ ఐ హ్యావ్ ఎ ప్యాషన్ అపాన్ దట్ కాబట్టి ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. చేస్తున్నాను. ఇంతే అండి ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్ గైస్. నా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట చాలా. అంటే మోస్ట్‌లీ అకేషన్స్‌కి అలా పెట్టినవే ఉన్నాయి. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను మీతో. సో, మీ అందరూ కూడా నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి సింగ్ టాక్స్ అండ్ వ్లాగ్స్. టేక్ కేర్ గైస్. బాయ్.